హలో గుడ్ మార్నింగ్. నేను మీ శ్వేత, పక్కా టీవీ శ్రీకాకుళం. ఇప్పుడు మనం గోల్డెన్ అవర్ గురించి మరియు ఒక వినూతనమైన ప్రోగ్రామ్ స్టెమీ గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నా పేరు డాక్టర్ శివాన్వేష్, కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్, జెమ్స్ హాస్పిటల్, రాగోలు, శ్రీకాకుళం. మన దేశంలో ప్రతి 6 సెకండ్లకి ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తుంది. రమరమిగా ఒక సంవత్సరంలో 50 లక్షల మందికి హార్ట్ అటాక్ వస్తుంది. ఇందులో 60% అంటే 30 లక్షల మంది చనిపోతారు. అంటే బతికేది కేవలం 40%, అంటే జస్ట్ 20 లక్షల మంది. అలాగే మనం కానీ హార్ట్ అటాక్ని సరైన సమయంలోగా గుర్తించకపోతే వారిలో 80% మంది 6 గంటలు కూడా జీవించకపోవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం హార్ట్ అటాక్ యొక్క రిస్క్ జనాభాలో 12% నుండి 15% పెరుగుతూ ఉంటుంది. అలానే రిపోర్ట్స్ ప్రకారం అన్ని మరణములలో 45% గుండె జబ్బుల వల్ల చనిపోతారు. అది కూడా 40 నుంచి 70 మధ్య వయసు వాళ్ళే ఎక్కువగా ఉంటారు. గోల్డెన్ అవర్ అంటే మొదటి 1 గంట మాత్రమే. ఈ మొదటి గంటలాగా మీరు హాస్పిటల్కి చేరుకుంటే బ్లాక్ అయిన రక్తనాళాలని తిరిగి ఓపెన్ చేయటకు 90 నుండి 95% సక్సెస్ ఉంటుంది. దీన్నే సూపర్ గోల్డెన్ పీరియడ్ అంటారు. అలాగే మొదటి 12 గంటల లోపల ప్రైమరీ యాంజియోప్లాస్టీ ద్వారా మిగతా బ్లాక్ను గుర్తించి అవి కూడా ఓపెన్ చేసి స్టంట్స్ వేయబడును. దీనివల్ల మీ జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిందంతా మొదటి గంట తర్వాత ప్రతి సెకండ్ చాలా విలువైనది. ఎందుకంటే గుండె గోడలో ఉండే కండరం బ్లాక్ అయిన ప్రాంతంలో రక్త ప్రసరణ జరగక కండరంలోని కణాలు చనిపోతాయి. ఇలా ఆలస్యమైన ప్రతి సెకండ్కు ఈ ప్రాసెస్ జరుగుతూనే డ్యామేజ్ పెరుగుతుంది. 60 నుండి 90 నిమిషాలకు కండరం డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. అందుకే మొదటి గంటలో క్లాట్స్ కానీ మనం క్లియర్ చేయగలిగితే ఇన్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ లేకుండా జీవిస్తారు. 12 గంటల తర్వాత ఈ డ్యామేజ్ అనేది శాశ్వతం అవుతుంది. స్టెమీ అంటే చాలా మంచి ప్రోగ్రాం. ఇది ఏపీ గవర్నమెంట్ మరియు జెమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పేదవారికి కూడా సర్వీస్ చేసే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని శ్రీకాకుళం ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈ ప్రోగ్రాంలో 3 స్టెప్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రాంలో మేము ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ డాక్టర్లను మెంబర్గా చేరుస్తాము. ఇందులో మొదటి స్టెప్లో గుండె నొప్పి వచ్చిన వారు దగ్గరలో ఉన్న ఈసీజీ సౌకర్యం ఉన్న హాస్పిటల్కి వెళితే వాళ్ళు తీసిన ఈసీజీని ఈ స్టెమీ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టెమీ గ్రూప్ 24/7 పనిచేస్తుంది. ఈసీజీ రిపోర్ట్ను వెంటనే మా డాక్టర్లు చూసి ఆ డాక్టర్కి రిపోర్ట్ చేస్తారు. అలాగే హార్ట్ అటాక్ కానీ వస్తే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళారో అక్కడి డాక్టర్తో మా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కాంటాక్ట్ చేసి గోల్డెన్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేసి మీకు ఫస్ట్ ఎయిడ్ మరియు బ్లాక్ క్లియర్ అయ్యే మెడిసిన్ అక్కడే ఎక్కిస్తారు. అలాగే ఈ మెడిసిన్ పోవు సమయం చాలా క్రిటికల్ అయినది. ఈ సమయంలో మా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ మీ యొక్క వైటల్స్ మరియు ఇతర పారామీటర్స్ వారే మానిటర్ చేస్తారు. మీకు ఫస్ట్ ఎయిడ్ మరియు క్లాట్ మెడిసిన్ పూర్తవగానే మిమ్మల్ని మంచి ఎక్విప్మెంట్, ఎక్స్పర్ట్ డాక్టర్స్ మరియు మంచి అడ్వాన్స్డ్ మిషన్స్, డెడికేటెడ్ కార్డియాక్ ఐసీయూ మరియు ప్రత్యేకంగా ఆ ఫీల్డ్లో అపారమైన అనుభవం ఉన్న ట్రైన్ స్టాఫ్ను చిటికలో ఏ ప్రమాదం వచ్చినా రెస్పాండ్ అయ్యే టీము ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. గుర్తుంచుకోండి, జెమ్స్ లాంటి సరైన టీచింగ్ హాస్పిటల్లో ఇలాంటి ఫెసిలిటీలు ఉంటాయి. ఇప్పుడు స్టెప్ 3లో మేమే అంబులెన్స్ అరేంజ్ చేసి మిమ్మల్ని అన్ని సౌకర్యాలు ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత మొదటి 12 గంటల విలువైన సమయంలో మీకు కరోనరీ యాంజియోగ్రామ్ చేసి ఎక్కడైతే క్లాట్స్ ఉన్నాయో అక్కడ స్టంట్స్ వేస్తాము. దీనితో మీరు సేఫ్. మీ ప్రమాద రిస్క్ 90% వరకు తగ్గుతుంది. ఇప్పుడు మనం హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందనే చూద్దాం. ఇది నార్మల్గా ఉండే రక్తనాళాలు ఇలాగ కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యాక గ్రాడ్యువల్గా ఈ రక్తనాళాలు గుండె కండరానికి వెళ్ళేవి నెమ్మదిగా బ్లాక్ అవుతాయి. ఒకనొక సందర్భంలో ఇవి రప్చర్ అయినప్పుడు ఈ కొలెస్ట్రాల్ కంప్లీట్గా రాకుండా ఉండడానికి ఇంకా బ్లడ్ ఇక్కడ క్లాట్ అవుతుంటుంది. గ్రాడ్యువల్గా ఇలాగ వస్తున్నప్పుడు ఇలాగ బ్లడ్ క్లాట్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇది కంప్లీట్గా రక్తనాళం అనేది ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే దీని తర్వాత ఫర్దర్గా రక్తం వెళ్లకుండా ఈ హార్ట్ మజిల్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంటుంది. అంటే ఇక్కడ చనిపోతుంది ఈ హార్ట్ మజిల్. దీన్ని కాంపన్సేట్ చేయడానికి ఈ హార్ట్ గుండె యొక్క కండరం అనేది సాగుతుంది. ఇలాగ పెద్దగా అయ్యి కాంపన్సేట్ చేసి ఎక్కువ రక్త సరఫరా అందించడానికి తనకు తనుగా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఇది చాలా సాగడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే రక్త సరఫరా చాలా ఫాస్ట్గా వెళ్లకుండా కొద్దిగా స్లోగా రక్త సరఫరా బాడీలో అన్ని అవయవాలకు నెమ్మదిగా వెళ్తుంది. ఈ హార్ట్ అటాక్ వల్ల మనకి ఏమేమి కాంప్లికేషన్స్ రావచ్చు అంటే సడన్గా గుండె ఆగిపోవడం, దీన్ని ఎసిస్టాల్ అంటారు. ఇక్కడ ఎటువంటి రక్త సరఫరా మన బాడీలో ఏ అవయవానికి వెళ్ళదు ఈ సిచ్యువేషన్లో. ఇంకొక కాంప్లికేషన్ ఏంటంటే బాగా గుండె అధికంగా కొట్టుకోవడం, 2 నుంచి 4 రెట్లు నార్మల్గా కొట్టుకోవడం కానీ అధికంగా కొట్టుకుంటుంది. దీన్నే వెంట్రికులర్ టాకికార్డియా అంటారు. ఇక్కడ కూడా రక్త సరఫరా ఉంటుంది. ఈ వెంట్రికులర్ టాకికార్డియా అలాగా అయితే నెక్స్ట్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇదంతా వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటారు. ఇది ఒక కాంప్లికేషన్.
అందుకే ఇవేవి రాకుండా వచ్చిన మన ఎర్లీగా 12 గంటల్లో వచ్చినట్టయితే యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేసినట్టు అయితే మనం కార్డియాక్ రీవాస్కులరైజేషన్ మళ్ళీ చేసి తిరిగి బ్లడ్ సరఫరా కార్డియాక్ మజిల్కి అందించగలుగుతాం. మన జెమ్స్ హాస్పిటల్లో మీకు బ్లాక్ అయిన రక్తనాళాల్లో క్లియర్ చేయడానికి 3 రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి. స్ట్రెప్టోకైనేజు 3000 ఉంటుంది, టెనెక్టప్లేజు 50,000 వరకు ఉంటుంది, ఇంకొకటి ఆల్టిప్లేజ్ ఇది 35,000 నుంచి అరౌండ్ 40,000 ఉంటుంది. ఏ ఇంజెక్షన్ ఎప్పుడు ఇవ్వాలి అనేది కార్డియాలజిస్ట్ చూసి డిసైడ్ చేస్తారు. గుడ్ మార్నింగ్, నా పేరు డాక్టర్ సాయి తేజ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, జెమ్స్ హాస్పిటల్, శ్రీకాకుళం, రాగోలు. ఎవరికైతే గుండెపోటు వచ్చి ప్రైమరీ హెల్త్ సెంటర్లో బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్ తీసుకుంటారో వాళ్ళు మొదట 6 నుంచి 12 గంటల లోపు మన జెమ్స్ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేసి గుండె యొక్క రక్తనాళాల బ్లాక్ని క్లియర్ చేసి స్టంట్ వేయడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ శాతం గుండె కండరాలని మనం కాపాడగలం. దానివల్ల ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ మనం బాగా తగ్గించగలం. ఇదే మన అధునాతనమైన ఫిలిప్స్ క్యాప్ ల్యాబ్. ఇది మనం స్టంట్ వేయకముందు ఇది బ్లాక్, దీన్ని 95% బ్లాక్ అని అంటారు. ఇది చూసారా, ఇది మనం రక్తనాళాల్లో వేసే స్టంట్. ఈ స్టంట్ మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవడం వల్ల బ్లాక్ క్లియర్ అవుతుంది. బ్లాక్ క్లియర్ అయిన తర్వాత మనకి ఈ రక్తం సరఫరా ఫ్రీగా అవుతుంది అన్నమాట. ఒక బాధ్యత గల పౌరునిగా, ఒక నిబద్ధత కలిగిన కుటుంబ సభ్యునిగా ఈ వీడియోని మీ ఆప్తమిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల సకాలంలో వైద్యం అంది కొన్ని వేల కుటుంబాలలో మీరు ఆనందాన్ని నింపిన వారు అవుతారు. అనుకోకుండా ఈ వీడియో వలన మీ దగ్గరలోని బంధువో లేదా స్నేహితుడో కాపాడబడితే ఆ పుణ్యం మీకే దక్కుతుంది. అందుకని ఆలస్యం చేయకుండా బాధ్యతగా తీసుకొని అందరికీ షేర్ చేయండి. గుర్తుంచుకోండి, మీరు మొదటి 6 గంటల లోపల హాస్పిటల్కి చేరుకోగలిగితే స్టంట్ వేయడానికి అవకాశం ఉంటుంది. మా జెమ్స్ హాస్పిటల్కు మీరు జిల్లాలో ఏ మారుమూల నుంచి బయలుదేరినా 2 నుంచి 4 గంటల లోపల చేరుకోవచ్చు. అందుకనే ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో అన్ని సౌకర్యాలు, అడ్వాన్స్ మిషన్స్ ఉన్న జెమ్స్ లాంటి సరైన హాస్పిటల్ ఎంచుకోండి. థ్యాంక్ యూ డాక్టర్, మాకు ఈ గోల్డెన్ అవర్ గురించి, స్టెమీ ప్రోగ్రామ్ గురించి వివరించినందుకు మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ.